కేంద్ర కేబినెట్ ఆమోదంతో దేశంలో జమిలి ఎన్నికలపై రాజకీయ వేడి మొదలైంది. పార్టీల వాదనలు ఎలా ఉన్నప్పటికీ జమిలి ఎన్నికల అమలుకు పలు సవాళ్లు ఉన్నాయి. ఒకేసారి పార్లమెంటుతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలంటే 6 రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. అందుకు సగం రాష్ట్రాల ఆమోదం కావాలి. ప్రస్తుతం లోక్సభ, రాజ్యసభల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న సొంత బలం సరిపోదు. జమిలి కోసం అదనపు ఎంపీల మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది. జమిలి అంటే పార్లమెంటుతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపించాలి. 1951 నుంచి 1967 దాకా దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరిగాయి. తర్వాత వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కోరడంతో మధ్యంతర ఎన్నికలొచ్చి జమిలి మాయమై రాష్ట్రాల అసెంబ్లీల గడువులు మారాయి. జమిలికి ఆమోదం తెలిపిన కేంద్రం దాన్ని అమల్లోకి తేవాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువును పెంచడమో మరికొన్నింటిని తగ్గించడమో చెయ్యాలి. లోక్సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఈ మార్పులు తప్పవు. ఇందుకు రాజ్యాంగపరంగా అవరోధాలు ఉన్నాయి. దేశంలో వివిధ ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు, మార్గదర్శకాలకు ఉద్దేశించిన 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుంది. కీలక రాజ్యాంగ సవరణలకు పార్లమెంటు ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. ప్రధానంగా 6 రాజ్యాంగ సవరణలు అవసరం. లోక్సభ, రాజ్యసభల కాలపరిమితికి సంబంధించిన ఆర్టికల్ 83ను సవరించాలి. రాష్ట్రాల అసెంబ్లీలకు 5 ఏళ్ల గడువును నిర్దేశించే ఆర్టికల్ 172(1)ని సవరించాలి. అత్యయిక పరిస్థితుల సమయంలో సభ కాల పరిమితిని ఏడాదికి మించకుండా పార్లమెంటు చట్టం ద్వారా వీలు కల్పించే ఆర్టికల్ 83(2)ని సవరించాలి. రాష్ట్రపతికి లోక్సభను రద్దు చేసే అధికారాలిచ్చే ఆర్టికల్ 85(2)(b)ని సవరించాలి. రాష్ట్రాల అసెంబ్లీల రద్దు అధికారం గవర్నర్కు దఖలుపరిచే ఆర్టికల్ 174(2)(b)కి సవరణలు చేయాలి. రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే ఆర్టికల్ 356కి సవరణలు చేయాలి. ఎన్నికల కమిషన్కు సంబంధించిన ఆర్టికల్ 324ను సవరించాలి. ఈ రాజ్యాంగ సవరణల్ని పార్లమెంటు 2/3 మెజారిటీతో ఆమోదించాలి. లోక్సభలో ప్రస్తుతం ఎన్డీఏకు 293 మంది ఎంపీల బలముంది. జమిలి ఆమోదానికి 362 మంది ఎంపీల మద్దతు అవసరముంటుంది. రాజ్యసభలో ఎన్డీఏ బలం 121 కాగా జమిలి ఆమోదానికి 164 మంది ఎంపీల మద్దతు కావాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే కాకుండా సమాఖ్య వ్యవస్థ కలిగిన దేశం కావడంతో రాష్ట్ర ప్రభుత్వాల మాటకు విలువ ఉంటుంది. పార్లమెంటుతో పాటు దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు జమిలికి అంగీకరించాలి. అంటే 14 రాష్ట్రాలకు పైగా జమిలికి సరేననాలి. ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సొంతంగా 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అందులో బీజేపీ సొంతంగా 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఒకేసారి మహిళా రిజర్వేషన్లు, లోక్సభ సీట్ల పెంపు, జమిలి ఎన్నికల విధానాన్ని అమలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ ఎన్డీఏ సర్కార్ ఎలా అమలు చేస్తుందనే విషయమై ఆసక్తి నెలకొంది.